హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను మీ ఉదయగిరమ్మాయి న్యాచురల్ బ్లాగ్స్. ఈరోజు నేను మీకు నోరూరు నుంచి నూనె వంకాయ చేసి చూపించబోతున్నా నా స్టైల్లో. అందుకు కావాల్సినవి చూడండి. మనం వంకాయ లోపల పెడతాం కదండి, దానికోసం నేను అవన్నీ వేస్తున్నాను. మిక్సీ పట్టేశాను, అలా అయింది. ఆ తర్వాత మనం పులుసు కావాలి కదా, చింతపండు పులుసులో కొంచెం వాటర్ని దాంట్లో యాడ్ చేసి దాన్ని ముద్దగా చేసుకోవాలి. ఈ లోపు నేను నవనవలాడే వంకాయని బాగా కట్ చేసి దాని లోపల బాగా మసాలాని పట్టించేసాను. ఆ తర్వాత ఆ పులుసులో ఆ టమోటోసు, ఆ ఆనియన్స్ వేసి అలా బాగా స్మాష్ చేసేసుకున్నా. అందులో చిటికెడు పసుపు, గుప్పెడు ఉప్పు, ఒక స్పూన్ మిరప్పొడి, మసాలా పొడి, కొంచెం ఇంగువ, మనం వంకాయలలో పెట్టగా మిగిలిన ఆ మసాలా పొడి, దాన్ని బాగా దాంట్లో కలబెట్టేసుకొని ఈ పులుసుని ఈ విధంగా తయారు చేసేసుకోవాలి. దీని తర్వాత మనం తయారు చేసుకున్న ఆ పోపుకి, ఆ ఉంచుకున్న వంకాయలకి, వీటికి బాగా తిరగమాత వేసేసి ఈ తిరగమాతలో మనం ముందుగానే రెడీ చేసుకున్న ఆ వంకాయల్ని దాంట్లో పెట్టేసి సిమ్ములో కొంచెం మగ్గనివ్వాలి. మనం డైరెక్ట్గా పులుసులో కూడా ఉడకనిచ్చవచ్చు. ఇలా మగ్గిన తర్వాత ఉడికితే టేస్ట్ ఉంటుంది చూడండి, సూపర్. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి మగ్గిన తర్వాత కొంచెం వాటిని మళ్ళీ మరోవైపుకి అన్నీ మార్చుకుని ఆ తరువాత ఈ మనం తయారు చేసి పెట్టుకునే ఈ పులుసుని దాంట్లో వేసేయడమే. ఆ తర్వాత ఈ పులుసు బాగా కొంచెం ఉడుకుతుంది. ఈ పులుసులో కూడా ఇప్పుడు వంకాయ ఉడుకుతుంది అన్నమాట. ఇప్పుడు ఆ పులుసులో ఉండే ఉప్పు, కారం, ఆ మసాలా పౌడర్ అన్నీ కూడా దానికి బాగా పట్టేస్తాయి అన్నమాట. దీనికి పట్టే కన్నా ముందే మనం వంకాయని కొంచెం మగ్గనిచ్చుకున్నాం. చూడండి ఎలా ఉందో చూడడానికి, అలా బాగా ఉడుకుతుందని మనం దించేసుకోవాలి. అప్పుడే స్కూల్ నుంచి పిల్లలు వచ్చేసారు, పెట్టేశాను. ఓకేనా? పులుసు ఇంకొంచెం వేసేదా? వేసుకో, బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ స్వాతి శ్రీమంజి, అదేనండి మీ ఉదయగిరమ్మాయి న్యాచురల్ బ్లాగ్స్. కాయ ఇంకా తెల్ల పులుసు బాగుందా? బాయ్.